కృష్ణ జై కృష్ణ రైట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని వెంకీ న్యాచురల్ టాక్స్. నా లైఫ్ లో ఫస్ట్ టైం కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాను. అయ్యో ఒక్క నిమిషం, అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. లాంగ్ వీడియో అయితే ప్లాన్ చేశాను కదా, సో మీకు అస్సలు బోర్ కొట్టదు. నేను ఈ కృష్ణాష్టమి సెలబ్రేట్ చేయడానికి నాకు ఎంత ఖర్చు అయింది అంటే మన బడ్జెట్లో నాకున్న దాంట్లో నేను ఎంత ఖర్చు పెట్టాను. సో మా నాని గారిని నా ఆ కృష్ణుడి గెటప్లో చూడాలని నాకు చాలా ఆశగా ఉందన్నమాట. అందుకే 1 వీక్ ఏమి 10 days ముందే నేను అది బుక్ చేసి పెట్టాను ఆ సెటప్ అనేది. సో చూద్దాం ఎంతవరకు నేను చేయగలుగుతాను అనేది. అంటే మా వారు కూడా ఇంట్లో లేరనమాట, ఒక చిన్న పని మీద నెల్లూరు అయితే వెళ్ళారు. 2 days అయింది, ఎప్పుడు వస్తారో కూడా నాకు పెద్ద ఐడియా లేదు. బట్ ఇంకా నేను ఒక్కదాన్నే వీడియో షూటింగ్ వీడియో ఎడిటింగ్ అంటే కొంచెం కష్టమైపోతుంది. అది పిల్లలతో అంటే ఇంకా మీరే చూసుకోండి ఏ రేంజ్లో ఉంటుందో. నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను ఖచ్చితంగా. ఇవాళ పొద్దున్నే నిద్ర లేచేసి చక్క ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను, బయట ముగ్గు వేసేసుకున్నాను, పిల్లలకి టిఫిన్లు పెట్టేసి వాళ్ళని ఒక పక్కకైతే పెట్టేశాను. ఇంకా పూజ సామాన్లు అనేది క్లీన్ చేసేసి ఇంకా నిమ్ముంటుంది కదా తుడుచుకొని బొట్లు అయితే పెట్టేసుకోవడమే. మీకు అస్సలు బోర్ కొట్టదు. డైరెక్ట్ వాయిసే ఇస్తాను అనమాట, మ్యాక్సిమం డైరెక్ట్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు సోదిలాగా ఫీల్ అవ్వద్దు కదా, అందుకే. ఇవాళ నేను కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా 2-3 ఐటమ్స్ అనుకున్నాను, కానీ అంత టైం అయితే లేదనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే అటుకులతో లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు కావాల్సినవి ఏంటో నేను క్లియర్గా ఇక్కడ చెప్తాను చూడండి. ఒక 2 కప్పుల వరకు అటుకులు తీసుకోండి. పచ్చి కొబ్బరి ఇదిగోండి, జస్ట్ ఇప్పుడే టెంకాయ పగలగొట్టి మరి అందులో కొబ్బరి తీసి తురిమేసి పక్కన పెట్టేశాను. పచ్చి కొబ్బరి అండ్ 1 కప్పు వరకు బెల్లం, డ్రై ఫ్రూట్స్ అదే కాజు అండ్ ఎండు ద్రాక్ష, ఇవే అనమాట. అండ్ నెయ్యి, ఇవి ఉంటే సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. సింపుల్గా వీటితోనే నేను లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వచ్చేయండి చూసేద్దరు. కృష్ణాష్టమి అని చెప్పి నిన్న నైట్ వెళ్ళి నేను రోడ్కి కొన్ని సామాన్లు అయితే తెచ్చాను. అవి నాకు ఎంత పడ్డాయి అనేది ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. కేజీ బెల్లం 35 రూపీస్, 2 టెంకాయలు తీసుకున్నాను 70 రూపీస్, అండ్ గులాబీ పూలు బంతి పూలు వచ్చేసి 70 రూపీస్ పడ్డాయి. అటుకులు ఇంట్లోనే ఉన్నాయి నాకు. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి 150 రూపీస్ పడ్డాయి. ఇంకా నెయ్యి వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీరే చెప్పాలి మొత్తం నేను పూజ కోసం ఎంత ఖర్చు పెట్టానో. ఈ ప్రసాదం విషయానికి వస్తే అటుకులను మనం బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో పచ్చి కొబ్బరిని వేసి నెమ్ము పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అటుకులు బెల్లం యాలకులను మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అన్ని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, అందులో వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఉండలాగా కలిపేసుకోవాలన్నమాట. ఉండకి రావాలి మనం ముద్ద చేసామంటే. అండి చాలా సింపుల్గా అటుకులతో లడ్డు అయితే ప్రిపేర్ చేసేసాను. అనుకోకుండా మా కొండవ్వ అయితే ఎంట్రీ ఇచ్చింది. మా పిల్లలు షాక్. అందులో వేసిన కొబ్బరి అండ్ నెయ్యి వాటితో అయితే సరిపోయిందనమాట. ఉండకైతే వచ్చేసింది. లేదు మీకు ఇంకా రాలేదు పొడి పొడిగానే ఉంది అని అనుకుంటే జస్ట్ ఒక 2-3 స్పూన్స్ పాలనైతే యాడ్ చేసుకోండి.
అంతకన్నా ఎక్కువ యాడ్ చేశారనుకోండి జారైపోతుంది, ఎందుకంటే అందులో బెల్లం ఉంటుంది కదా, కరిగిపోద్ది అనమాట. మంచిగా ఇలా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేస్తే చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకెందుకులే మిగతా ప్రాసెస్. యాక్చువల్గా మా ఇంట్లో కృష్ణుడిది ఫోటోస్ కానీ విగ్రహాలు కానీ ఏం లేవన్నమాట. ఇది మాత్రం నా పెళ్ళికి గిఫ్ట్ అనమాట. అది అలా అక్కడ పెట్టేస్తున్నాను, పైన కవర్ వచ్చేసింది, అదంతా ఓపెన్ చేసేసి ఇప్పుడు నీట్గా అయితే పెడుతున్నాను. ఇక్కడ రాధాకృష్ణులు ఇద్దరు ఉన్నారు ఇందులో. సింపుల్ గా ఇలా అయితే పెట్టేసాను, ఇది ఇక్కడ పెట్టేద్దాం రండి. పిల్లలతో షూట్ అంటే మామూలుగా ఉంటుందా మరి? ఒకటేస్తే ఒకటి ఇప్పేస్తున్నాడు. అదంతా సరే కానీ ఇవి ఎలా పెట్టాలో కూడా నాకు పెద్ద ఐడియా లేదు. ఉండించుకుంటాడా అసలు? ఓకే తిరుగుమా. బాగుందా నాని? బాగుందా? బాగుందా? పట్టుకో ఇట్టా. మనకిట్టాంటి అని. ఇంకా ఏంటి? ఇటా 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 ఏంటి చూద్దా. పట్టు, ఇది ఇటు పక్కన పెట్టు, ఇది పట్టు. ఇవన్నీ ఉంచుకుంటాడా? నాకు డౌటే, ఏంటో చాలా వచ్చినాయి. బట్ క్వాలిటీ అయితే బాగుందండి, అంటే ఒక ఇయర్కే కాకుండా ఇయర్స్ కూడా యూజ్ అవుతాయి దాచుకునే విధంగా. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, మా నాన్నగారు ఉంచుకుంటాడో లేదో చూద్దాం. దానా అసలు ఎలా పెట్టాలి ఇవి? ఓహో ఇట్లానా? బట్ మనకి రాదు. భలే ఉన్నావు. తిరుగు. ఇటా చూడండి ఫస్ట్, తిరుగు. ఇట్టు కాదు నాన్న, ఇట్ట ఇట్లా. ఒక ఐడియా అనేది ఉండాలండి ఫస్ట్. ఇటా 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 మన బక్క ప్రాణి అసలు. నెక్స్ట్ ఇటా, ఇవి ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఆ చేయి చూపి, ఇటా. అమ్మ ఊడిపోయిందా? ఊడిపోయిందా? ఏం ఊడిపోదు, ఈజీనే. రోజు మా వారి ఇంట్లో ఉంటే అబ్బా ఎక్కడికన్నా ఆయన బయటికి వెళ్తే బాగుండు, నేను ప్రశాంతంగా వీడియో తీసుకునేదాన్ని అలా అనిపిస్తుంది. కానీ ఇవాళ ఆయన లేకపోతే ఇంట్లో అసలు ఎట్లుందో తెలుసా?
వాడు చూడు నువ్వు లక్క చూపిస్తున్నాడు నాకున్నాయి నీకు లేవు అని. వా ఇందా. ఏయ్ అమ్మయ్య పట్టేసిందిలే. ఫేస్ కట్అవుట్ మొత్తం చిన్నదే కానీ ఈ తలకాయ మాత్రం పెద్ద వచ్చిందబ్బా మా అబ్బాయికి. అర్జుడు 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 ఎలా ఉన్నా బాగుందా? ఇట్లా ఇట్లా చే అని అనకూడదు, తప్పు. జిల్ల కొడుతుందా అట్లా? ఫోటో 70 ఆడ పెట్టిన చిన్ను ఏది ఇట్రా 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 పైకెట్టు. అయ్యో భలే ఉన్నావు. ఒక నిమిషం. బొట్టు కూడా పెట్టేసామనుకోండి కంప్లీట్ అయిపోద్ది. అది తుడుపుకోకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇట్లా అసలు హైలైట్ ఏంటంటే ఇంత ఇంత రెడీ చేయడానికి కూడా గందరగోళం చేసే ఈడు దో ఈ బక్కుడు రెడీ చేస్తుంటే బక్కుడు 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 రెడీ చేస్తుంటే ఎంత సైలెంట్ కూర్చున్నాడు చూడండి. ఏమమ్మా ఓ ఫ్లూట్ కోసమా? ఎలా పెట్టుకుంటావు కన్నా? ఓ ఉఫ్ కాదు ఇట్లా ఇట్లా ఎలా నమ్మలేదు నాని. ఇదో కిరీటం కిరీటము ఇట్లా ఇట్లా ఇట్లా. ఇప్పుడు ఓకే. కన్నా కన్నా చిటికన ముద్దు పెట్ట. ఇక్కడ నీకెవరంటే ప్రేమ? అమ్మమ్మ ఇట 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 అలా చెయ్యకు, నమలకూడదు. వచ్చేసింది. ఇంకేంటి ఇంకేమో ఇద్దరా ఇద్దరా ఫైనల్ ఫైనల్ లుక్ ఇది వేస్తే కంప్లీట్ అయిపోయి. ఏ పక్క వేయాలి నాని? అటొద్దు అటొద్దులే అట్టేద్దామా? తిరుగు అటు తిరుగు. ఇదిగోండి బాగుందనే కదా నిన్నే పిచ్చక్క. ఆయన చాలేరా అంతా చేసినాం కానీ ఒక్కటి మర్చిపోయినాం తెలుసా? ఈక. ఇటు సైడా ఇటు సైడా? ఎటు సైడ్? ఇది సెల్ఫ్ కెమెరా కాబట్టి నేను రైట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్ నేను నేను రైట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఈడ ఆపడు. ఒక్క నిమిషం చెప్పని వాడు చెప్పని వెళ్ళా కానీ ఇంకా మీరే అర్థం చేసుకోండి. చూడు 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 దగ్గరికి రా.
యాక్చువల్ గా మొత్తం రెడీ చేశాను. పాదాలు వేద్దాం నాన్న అని అంటుంటే మన నాన్న డోర్ సౌండ్ వచ్చింది అనమాట. పై ఇంటి ఆంటీ వాళ్ళు ఎవరో వచ్చారు, డోర్ సౌండ్ వచ్చింది. నీ అమ్మ నాన్న వచ్చింది చూపిస్తా అంటూ పోతుండు. ఓ అమ్మో, సరే ఒక్క నిమిషం ఆగరా, ఫోన్ చేస్తాను చూతురు అని చెప్పి చెప్తున్నా. చూడండి అవతారం చూడండి. లే ఇటా ఇటా ఆపరా. లేస్ పైకి లేసి చూపి. బయట ఇట్రా ఇట్రా, డోర్ అంటే అదిగో అదిగో. కాదు, రెడీ అయ్యి డోర్ సౌండ్ వచ్చింది. నాన్న వచ్చిండు చూపిస్తా, నాన్న వచ్చిండు చూపిస్తా అంటే పోతుండు. ఏం చేస్తున్నాడు? అది అవన్నీ పీకేస్తుండు. ఏం చేస్తుండు అని అడుగు. ఏం చేస్తుండు? కటింగ్ చెప్పి అంట ఫోన్ కొడుతుండ్రా. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. చెప్పని చెప్పు. ఏం చేయలేదు ఆయన వచ్చిన కొనుక్కో అన్నట్ట. బూతిన్నా అడుగు. మొత్తం చెప్పని చేసిలా నువ్వు తిన్నా? సరే అయినా సరే. నేను వాన పడుతుందా? వాన పొద్దున్నే మేము లేచేసరికి పడుతుంది. ఓ ఐ లవ్ యూ అంటే చెప్పు. ఐ లవ్ యూ. సిట్ ఉన్నాడా? బా ఏం వాదులాడుతుడు, ఏం కథ అసలు. బాయ్ అబ్బా. 24 గంటలు చెవులో పెట్టుకొని రెడీ. అది ఏమంతా ఇచ్చినాను మాట్లాడినా. పోయింది, ఏం బతకవు. సరే అయితే ఉంటా. యాక్చువల్గా ఈ తెల్ల బండలు కదా, సో నేను వారి చేత పిండితో అడుగులు వేస్తే కనిపించదు అనమాట. అందుకని ఇక్కడ పసుపుతో రాస్తున్నాను. పెట్టు పెట్టు, ఇంకా ఆకాలు కూడా పెట్టు. అట్టే ఉంచు, అట్టే పెట్టు కాలు రెండు. అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు. చెప్పాలంటే నేను పసుపు మీద వేసిన అడుగుల కంటే ఆరిన తర్వాత బండ మీదవే బాగా కనిపించాయి అనమాట. మనకు అంత ఐడియా లేదు, మనం ఎప్పుడు వేయలేదు కాబట్టి అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఫైనల్లీ అయితే చూసేకైతే చాలా బాగా అనిపించింది. ఏదో నాకు తెలిసినట్టు, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కదా, పెద్ద ఐడియా రాలేదన్నమాట ఎలా చేయాలి ఏంటి అని. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇటా 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 ఇటా. ఓయమ్మ ఓయమ్మ, ఏమైంది? తగులుకునిందా? దించు 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 లగి. మళ్ళీ వెళ్ళు. పడుతూ పడుతూ పడుతూ.
కృష్ణ చిత్త జై కృష్ణ చిత్త కృష్ణ కృష్ణ చిత్త హరే కృష్ణ చిత్త కృష్ణ చిత్త కృష్ణ కృష్ణ పై ఐమిన్ ఎందుకు అక్క ఐ కొట్టవాడు కొట్టనని మా మంచి కృష్ణుడు కదా మా మంచి కన్నయ్య కదా కృష్ణ చిత్త కృష్ణ కృష్ణ చిత్త జై కృష్ణ చిత్త హరే కృష్ణ అందరికి హాయ్ చెప్పు ఫ్లైన్ కిస్సి మన సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్లైన్ కిస్సి కన్నయ్య మన సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్లైన్ కిస్ టికెట్ అయ్యా మన సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్లైన్ కిస్ కన్నయ్య ఫ్లైన్ కిస్ ఇయ్యా ఇంకోసారి అయ్యా అయ్యా మన సబ్స్క్రైబర్స్ కన్నా నాకు పెట్టవా ముద్దు అయ్యో క్యూట్ దాని ఏం పెట్టేదా ఫైనల్లీ నాకు పోలేదు నాన్న ఉందే అబ్బాయి పో నీతో మాట్లాడిన పో నాకు సారీ చెప్పు నేను మాట్లాడతా ఎట్ట సారీ చెప్పేదే ఇటంటాయి ఫైనల్లీ నా కోరిక అయితే నెరవేరిపోయింది మా నాన్న గారిని కన్నయ్య గారి ఎట్లయితే చూసేసాను ఏదో నాకు తెలిసినట్టు కొట్టకురా సారీ సారీ కొట్టకు కన్నయ్య కొట్టకూడదు నాకు తెలిసినట్టు నాకు చేతైనట్టు అలా సింపుల్ గా అయితే రెడీ చేసా అనమాట అమ్మయ్య ఏదైనా తప్పులు చేస్తుంటే క్షమించండి నాకు పెద్ద ఐడియా లేదు బట్ ట్రై చేశాను అయ్యో హాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్